హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ కస్టమైజేషన్ని రీసెట్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది చూద్దాము. సో దానికి గాను మనము పవర్ పాయింట్ ఆప్షన్స్ విండోని ఓపెన్ చేయాలి. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగానే ఈ డ్రాప్ డౌన్ యారో మీద క్లిక్ చేసి మోర్ కమాండ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు పవర్ పాయింట్ ఆప్షన్స్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇదే విధంగా కాకుండా మనం ఫైల్ మెనూకి వెళ్ళి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉండింది కదా, ఆప్షన్స్, ఈ ఆప్షన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి పవర్ పాయింట్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ ని క్లిక్ చేయాలి. క్విక్ యాక్సెస్ టూల్ బార్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్ని మనకి రైట్ సైడ్ లో డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో మనకి ఫర్ ఆల్ డాక్యుమెంట్స్ లో బై డిఫాల్ట్ గా వచ్చే కమాండ్స్ కాకుండా కట్, కాపీ అండ్ న్యూ స్లైడ్ అనే కమాండ్స్ అనేవి ఉన్నాయి. అండ్ స్పెసిఫిక్ పవర్ పాయింట్ ట్యుటోరియల్ ఫైల్కి షేప్స్, ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, ఈ 2 కమాండ్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో మనకి కస్టమైజేషన్ ఉన్నటువంటి టూ ఆప్షన్స్లో కూడా మనము డిఫరెంట్ కమాండ్స్ అనేది యాడ్ చేసాము. సో రీసెట్ చేసేటప్పుడు కూడా సేమ్ వేలో ఫర్ ఆల్ డాక్యుమెంట్స్కి రీసెట్ సపరేట్గా చేయాలి అండ్ పవర్ పాయింట్ ట్యుటోరియల్ అంటే ఈ పర్టికులర్ ఫైల్కి కూడా సపరేట్ రీసెట్ అనేది చేయాలి. సో దానికన్నా ముందు నేను ఫస్ట్ ఆల్ డాక్యుమెంట్స్కి రీసెట్ చేస్తాను. సో ఇలా ఆల్ డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కస్టమైజేషన్ రీసెట్ అనే డ్రాప్ డౌన్ యారో ఉండింది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ రీసెట్ ఓన్లీ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఇలా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది, వార్నింగ్ విండో. దీని మీద ఎస్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఆ స్పెసిఫిక్ కమాండ్స్ అనేవి ఏవైతే మనం యాడ్ చేసామో అవి డిలీట్ అయ్యాయి కదా ఇక్కడ. సో ఓకే చేసినట్లయితే మనకు క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కూడా ఆ స్పెసిఫిక్ కమాండ్స్ అనేవి డిలీట్ అవుతాయి. ఇప్పుడు ఈ ఫైల్ రిలేటెడ్ యాడ్ చేసినటువంటి కమాండ్స్ని కూడా రీసెట్ చేద్దాము. సో దానికి గాను ఫర్ పవర్ పాయింట్ ట్యుటోరియల్ అంటే ఈ ఫైల్ నేమ్ ఉన్నటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసి రీసెట్ ఓన్లీ క్విక్ యాక్సెస్ టూల్ బార్ సేమ్ వేలో ఎస్ అన్నట్టయితే, సో అలా ఓకే అన్నట్లయితే మనకి డిఫాల్ట్ కమాండ్స్ కాకుండా మిగతా అన్ని కమాండ్స్ కూడా డిలీట్ అయిపోతాయి. ఇలా మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ని రీసెట్ చేస్తాం మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.